హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మైదా పిండితో ఒక మంచి టేస్టీ స్నాక్ ఐటెంని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికి ఒక నేమ్ అంటూ ఉండదండి, ఎందుకంటే నేను ఇలా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది అని ట్రై చేశాను. చాలా బాగుంటుంది అండ్ ఇది 1 month వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇలా డిఫరెంట్గా ఉంటే తినడానికి కూడా ఇష్టపడుతుంటారు. అండ్ మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో చేస్తే పిల్లలకి ఇంకా హెల్తీగా ఉంటుందండి. పెద్దవాళ్ళకైతే కొంచెం మైదా అయినా నో ప్రాబ్లం, బట్ ఎక్కువ మైదాని రెగ్యులర్గా నేనైతే సజెస్ట్ చేయనండి. గోధుమ పిండితో కూడా ఇలా చేసుకోవచ్చు. అండ్ టిప్స్ అనేవి ఫాలో అయితే ఇంకా చాలా మంచి అవుట్పుట్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. అండ్ మనం దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ వామ్ని చేతిలోకి తీసుకొని దాన్ని కొంచెం క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ దీంట్లోకి ఒక 5 tablespoons వరకు ఆయిల్ పోయండి. ఆయిల్ పోసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఒకసారి పిండిని చేత్తో ఇలా ముద్దలాగా చేస్తే పర్ఫెక్ట్ ముద్దలాగా కాకపోయినా కొంచెం ఇలా బ్రేక్ అయినా నో ప్రాబ్లం అండి. అంత ఆయిల్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ ఒక సాఫ్ట్ డఫ్ లాగా పూరీ పిండికి ఎలా అయితే మనం సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోండి. ఒక 3 minutes పాటు పిండిని మనం బాగా ప్రెస్ చేసుకోవాలండి. ఎంత బాగా పిండిని ప్రెస్ చేస్తే అంత అవుట్పుట్ మంచిగా వస్తుంది. దీన్ని మనం ఖచ్చితంగా మూతపెట్టి ఒక 15 minutes పాటు పక్కన పెట్టాలి. ఒక 15 minutes తర్వాత మనం మూత తీసి మరొకసారి మిక్స్ చేసుకొని ఆ పిండిని మనం చిన్న రౌండ్స్ లాగా చేసుకొని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ మనం పూరీలు ఎలా అయితే చేస్తామో కొద్దిగా మైదా పిండిని తీసుకొని ఒక రౌండ్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పూరీని ప్రిపేర్ చేసుకోండి. ఈ పూరీ పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ రావడానికి నేనైతే ఒక బాక్స్ మూతను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నానండి. ఇంకా ఏమన్నా మందంగా ఉంటే ఇంకొంచెం రౌండ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం దీన్ని నైఫ్తో వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలో కూడా చూడండి. లాస్ట్ ఎడ్జ్ నుంచి మనం మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఆ లాస్ట్కి వచ్చేసరికి మనం కొంచెం వాటర్ రాసి అంటించామంటే విడిపోకుండా ఉంటుంది. సో వాటర్ రాయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని మొత్తం పూరీలాగా చేసుకొని మంచి రౌండ్గా చేసుకొని ప్రిపేర్ చేసి ఒక మూతలోకి పక్కకు తీసుకొని ఉండండి. నెక్స్ట్ కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఒక 2 minutes పాటు కదపకండి. ఆ తర్వాత గంటెతో అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవడమే. హై ఫ్లేమ్లో అస్సలు వేయకండి, ఎందుకంటే లోపల వరకు బాగా కుక్ అవ్వదు. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.